మాను సుజుకి కిచెన్కి స్వాగతం. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ కొబ్బరి శనగపప్పు పొడి కూర. కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ హీట్ అవుతుంది. ఇప్పుడు మినపప్పు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయల్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత రెడ్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం కలర్ మారినప్పుడు ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత పచ్చి కొబ్బరిని ఇట్లా పొడిగా మిక్సీ పట్టుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు ఫ్రై చేసుకోవాలి. నానబెట్టిన శనగపప్పును ఇలా మెత్తగా ఉడికించుకొని కొబ్బరి మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ శనగపప్పుల్ని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టుకొని 2 minutes మగ్గనిచ్చుకోవాలి. 2 minutes అయిపోయింది. మన కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఒక్కసారి మంచిగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే కొబ్బరి శనగపప్పు పొడి కూర రెడీ. అంతే, వేడి వేడి కొబ్బరి శనగపప్పు కర్రీ రెడీ. అంతే, వేడి వేడి రైస్, వేడి వేడిగా కూర, వేడి వేడిగా రసం రెడీ. అంతే. మీరు లంచ్ ఏం చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.